ఐఎమ్ కార్తీక్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఈరోజు నేను సౌత్ ఆఫ్రికాలో ఉండే రియల్ ఎస్టేట్ గురించి ఈ వీడియో చేస్తున్నానండి. మనకి కమెంట్స్లో ఒక ఫ్రెండ్ కమెంట్ చేశారు రియల్ ఎస్టేట్ గురించి చెప్పమని. సరే అని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాను మీ అందరి కోసం. సో సౌత్ ఆఫ్రికాలో రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే ఒక రకంగా కష్టమైందని చెప్పాలి. ఎందుకంటే మీకు నెంబర్ 1 పాయింట్, సౌత్ ఆఫ్రికాలో పాపులేషన్ అనేది చాలా తక్కువ అండి. అంటే కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇక్కడ పాపులేషన్ బాగా తక్కువ. మేబీ అరౌండ్ 5 to 6 crore ప్లస్ ఉంటుందన్నమాట. సో ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం తక్కువ అని కూడా చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేది కొంచెం తక్కువ. ఇప్పుడిప్పుడే కొంచెం వాళ్ళు డెవలప్ అవుతున్నారు అనమాట. కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ తక్కువ కాబట్టి కొంచెం ఈ యొక్క హౌసెస్ అవి కొనుక్కోవాలనేది కొంచెం కష్టమైన పని అన్నమాట. ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇక్కడ మా ఇంటి ముందు చూస్తే ఈ యొక్క కాంప్లెక్స్ రీసెంట్గా ఒక 1 year లోపు కట్టారు ఇది. సో ఇందులో ఇప్పటికీ ఒక 10% మాత్రమే ఫిల్ అయ్యాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవి చాలా చిన్న హౌసెస్, క్రాఫ్ట్ హోమ్స్ అని చెప్పేసి కట్టారు. అవి చాలా చిన్నగా ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ హౌస్లు. అవే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1.2 million ఉందన్నమాట. అంటే సుమారుగా మనకి 60 lakhs ప్లస్ ఉంటుంది అన్నమాట. అక్కడ నుంచి వాళ్ళు సుమారుగా 1 crore ప్లస్ దాకా ఉన్నాయన్నమాట ప్రైసెస్ అనేది. కానీ వాళ్ళు కట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year అయింది. సో ప్రతి వీకెండ్లో వాళ్ళు ఇక్కడ బోర్డ్స్ పెడుతున్నారు, అంటే డెమో పెడుతున్నారు అన్నమాట. కొత్త వచ్చి చూసుకుంటారు కాబట్టి. కానీ అసలు ఫిల్ అవడం అనేది చాలా కష్టంగా ఉంది. సో ఏదో అక్కడక్కడ కొంచెం కొంతమంది రెంట్ తీసుకున్నారు. సో కానీ ఇంకా చాలా హౌసెస్ ఖాళీగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి నేను చాలా స్లో అన్నమాట. సేమ్ మనకి ఇండియాలో ఇప్పుడు మనకి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా పడిపోయిందో, సో అలాగే ఇక్కడ కూడా పరిస్థితి అదే అన్నమాట. అంటే ఏంటంటే ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో కొనేవాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు అన్నమాట. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదు, ప్లస్ వాళ్ళకి సరైన ఇన్కమ్ అనేది కొంచెం గ్యారంటీగా అనేది ఉండటం కష్టం ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో. సో మన ఇండియన్స్ అంటే ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఐటీ జాబ్స్ సంపాదించుకుని వాళ్ళు ఓన్గా హౌసెస్ అనేది కొనుక్కోవడం అనేది జరుగుతుంది. సో కానీ ఇక్కడ లోకల్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా అంత ఎడ్యుకేటెడ్ కూడా కాదు, ప్లస్ వాళ్ళకి చదువుకుంటే కూడా అన్ని రీసోర్సెస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సో అంటే ఫైనాన్షియల్గా కానీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానీ కొంచెం చదువుకుంటూ అనేది కొంచెం తక్కువ. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అలా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రీగా పెరిగిన అలవాటు అన్నమాట. సో కాబట్టి చాలా మట్టుకు ఏంటంటే అన్ని అలవాట్లకి కొంచెం ఇదయ్యి కొంచెం అంత ఇదిగా చదువుకోవడానికి వాళ్ళకి కొంచెం కష్టం అన్నమాట సెటిల్ అవ్వడానికి. చాలా కొద్ది మంది మాత్రమే కొంచెం జాగ్రత్తగా చదువుకుని జాగ్రత్తగా సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఏంటంటే అందరూ ఈ రియల్ ఎస్టేటు అంటే ఈ హౌసెస్ కొనుక్కోవడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేనుండే ప్లేస్ వచ్చేసి జోహాన్స్బర్గ్ మిడ్లాండ్ అన్నమాట. అంటే జోహాన్స్బర్గ్ అనే సిటీలో ఈ యొక్క మిడ్లాండ్ అనేది ఒక ప్లేస్ అన్నమాట. సో ఈ మిడ్లాండ్ అనేది కొంచెం ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ నాకు ఇప్పుడు మా ఇంటికి దగ్గరలో ఒక జస్ట్ 2 kilometers మాల్ ఆఫ్ ఆఫ్రికా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అది బాగా పెద్ద మాల్ అన్నమాట. అంటే ఆఫ్రికాలోనే పెద్ద మాల్ అన్నమాట. సో కాబట్టి ఏంటంటే దీని చుట్టూనే ఎక్కువ డెవలప్మెంట్స్ అనేవి బాగా జరుగుతున్నాయి అన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మిడ్లాండ్ అనేది జోహాన్స్బర్గ్కి, శాంటన్కి, ప్రిటోరియాకి మధ్యలో ఉంటుంది అన్నమాట. మీకు తెలుసు కదా, ప్రిటోరియా అనేది వన్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అన్నమాట. అలాగే జోహాన్స్బర్గ్ అనేది ఏంటంటే ఒక బిజినెస్ ఏరియా అన్నమాట. అలాగే శాంటన్ అనేది ఒక కమర్షియల్ ప్లేస్ అన్నమాట. సో అందుకోసం ఏం చేశారంటే ఈ యొక్క మిడ్లాండ్లో ఈ సెంట్రల్ ప్లేస్ చూసుకుని ఈ మాల్ ఆఫ్ ఆఫ్రికా అనేది కట్టారన్నమాట. సో ఈ మిడ్లాండ్ నుంచి మనం ఈజీగా జోహాన్స్బర్గ్కి వెళ్ళొచ్చు, ఇటు ప్రిటోరియా వెళ్ళొచ్చు, అలాగే శాంటన్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. కాబట్టి ఈ మిడ్లాండ్ అనేది ఒక సెంట్రల్ ప్లేస్ కాబట్టి ఈ సెంట్రల్ హబ్గా భావించి వాళ్ళు ఈ మాల్ ఆఫ్ ఆఫ్రికాని కట్టడం జరిగింది. ఈ మాల్ ఆఫ్ ఆఫ్రికా చుట్టూనే చాలా వరకు ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అన్నమాట. కొత్తగా హౌసెస్ అంటే ఫ్లాట్స్ అయ్యి ఇండివిజువల్ హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారు అన్నమాట. కానీ అంత ఈజీ అనేది కాదు అమ్మటం అనేది. ఇంకొకటి ఏంటంటే మనం ఒక సైట్ కొనుక్కుని దాన్ని ప్లాట్లు వేసి దాన్ని అమ్మటం అనేది ఇక్కడ అనేది ఉండదు. డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే ఒక ఏరియా అంటే కొంత ల్యాండ్లో వాళ్ళే డైరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసేసి డైరెక్ట్గా హౌసెస్ మాత్రమే సేలింగ్ అనేది నేను చూశాను ఇక్కడ అంతా కూడా. సో కాబట్టి అదొకటి మెయిన్.
ఇంకొకటేంటంటే సౌత్ ఆఫ్రికాలో మనం అన్ని ప్లేసుల్లో కూడా ఈ రియల్ ఎస్టేట్ చేయడం అనేది కష్టమైన పని. ఎందుకంటే అన్ని ప్లేసులు డెవలప్‌మెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ అనేది ఒక మెయిన్ సిటీ. అలాగే ఇప్పుడు కొత్తగా ఆంధ్రాలో ఇప్పుడు ఆహ్, అమరావతి అని వచ్చింది. అలా కొన్ని ప్లేసుల్లో మాత్రమే మనం ఈ రియల్ ఎస్టేట్ అనేది చేయటానికి కుదురుద్దనమాట. సో, అదొకటి మెయిన్ ఏంటంటే చైనీస్ ఎక్కువగా కన్‌స్ట్రక్షన్ అనేది చేస్తున్నారన్నమాట. మీకు తెలుసు కదా! వాళ్ళు చాలా చీప్ అండ్ బెస్ట్‌లో కన్‌స్ట్రక్ట్ చేసేస్తారన్నమాట. ఇప్పుడు మాల్ ఆఫ్ ఆఫ్రికా పక్కనే కొన్ని కట్టారు. చాలా బాగా కట్టారు. సో, అవి మినిమమ్ ఏంటంటే మినిమమ్ 1.5 మిలియన్ నుంచి సుమారుగా నాకు తెలిసి 3.5, 4 మిలియన్ దాకా ఉంది. అంటే 1 మిలియన్ అంటే 50 లాక్స్ మన ఇండియన్ కరెన్సీలో. కాబట్టి కొంచెం కాస్ట్లీ అని చెప్పుకోవచ్చు. సో, అవి ఇంతవరకు అసలు ఫిల్లింగ్ అనేది స్టార్ట్ అవ్వటం అనేది జరగలేదన్నమాట. అలాగే ఇప్పుడు వేరే స్టేట్లు చూసుకుంటే అంటే డర్బన్ కానీ కేప్ టౌన్ కానీ చూసుకుంటే కేప్ టౌన్ అంటే కంప్లీట్గా వైట్సే ఉంటారు. ఇంకా వాళ్ళ అధీనంలోనే జరుగుతాయి అన్నమాట ఏదైనా కూడా బిజినెస్లన్నీ కూడా. సో వేరే వాళ్ళు చేయడానికి అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే డర్బన్ చూసుకుంటే డర్బన్లో కూడా ఆల్రెడీ కొత్త కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారు తెల్లవాళ్ళు. సో కాబట్టి మనకి అంత ఈజీగా ఛాన్స్ అనేది రావడం కష్టం. ఒకవేళ వచ్చి చేయగలిగినా మీరు కన్స్ట్రక్ట్ చేయగలిగినా కూడా ఖచ్చితంగా మీరు టైం అయితే పడుతుంది సేల్ చేయడానికి. అది ఎంత టైం అయినా తెలియదు. 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు. అది డిపెండ్స్ అన్నమాట. కాబట్టి ఈ ఔటింగ్ స్టేట్‌లోనే కొన్ని రూరల్ ప్లేస్‌లు ఉన్నాయండి. అంటే ఇక్కడ మిడ్‌ల్యాండ్ నుంచి సుమారుగా 50, 60 కిలోమీటర్స్ దూరంలో కూడా కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ అక్కడేంటంటే చిన్న చిన్న హౌసెస్ ప్లస్ ఏంటంటే లో కాస్ట్ అన్నమాట. అంటే సుమారుగా మనకి 300,000, 350,000 సుమారుగా 500,000లో కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి అమ్ముతున్నారన్నమాట. అంటే 500,000 అంటే సుమారుగా మన కరెన్సీలో 25 లాక్స్ అన్నమాట. సో అవి కూడా చేస్తున్నారు. కానీ ఏంటంటే మనకి ఇక్కడంతా కూడా మ్యాక్సిమము ఆ రూరల్ ప్లేస్‌లో కట్టేయన్నీ కూడా తెల్లవాళ్ళు కడుతున్నారన్నమాట ఎక్కువ. అలాగే ఈ మిడ్‌ల్యాండ్‌లో ఇప్పుడు నేను చెప్పాను కదా! మాల్ ఆఫ్ ఆఫ్రికా అని చెప్పేసి. మాల్ ఆఫ్ ఆఫ్రికా పక్కనే మనకి ఈ చైనీస్ వాళ్ళు వాటర్ ఫాల్ సిటీ అని ఒకటి కట్టారు. ఆ వాటర్ ఫాల్ సిటీ ఇప్పుడు మంచి డిమాండింగ్ ఉందన్నమాట. సో, చాలా ఇల్లు కట్టారు. బట్ ఇంకా చాలా ఉన్నాయి అమ్మాల్సినవి కూడా. అలా కట్టి అలా ఉన్నాయన్నమాట. సో, సేల్స్ అయితే చాలా తక్కువ అన్నమాట. మీరు నిజంగా ఇది ఆ సౌత్ ఆఫ్రికా వచ్చి రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే మీరు ఒకసారి విజిట్ చేసి ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుని మీరు దాన్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నాకు తెలిసి మాత్రము ఏంటంటే ఇక్కడ పాపులేషన్ తక్కువ, ప్లస్ ఎడ్యుకేషన్ తక్కువ, ప్లస్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా తక్కువ. సో ఇన్కమ్ సోర్సెస్ కూడా తక్కువ కాబట్టి ఇక్కడ హౌసెస్ కొనడం అనేది లోకల్ వాళ్ళు చాలా కష్టమైన పని అన్నమాట. కొంతమంది కొన్నా కూడా మధ్యలో ఏదైనా జాబ్స్ బ్రేకప్ అయిపోయి ఏదైనా పోవటం జరిగినప్పుడు ఇవి చాలా మట్టికి నేను చూశాను. ఒక 100కి ఒక 20, 30 హౌసెస్ అన్నీ కూడా ఆక్షన్‌కి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో అంటే వాళ్ళు కట్టలేక. సో అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళకి లోకల్ వాళ్ళకి సబ్సిడీస్ అవి ఇచ్చి వాళ్ళకేమన్నా కోఆపరేట్ చేస్తే అప్పుడు ఏమన్నా వాళ్ళు చేయగలరేమో కానీ డైరెక్ట్గా వాళ్ళు కొనటం అనేది అంత ఈజీ పని అనేది కాదన్నమాట. సో అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అన్నమాట.